Hello everyone. Hello my dear aspirants. So today's session is regarding VRO notification. సో మనం ఇప్పుడు చాలా డైలీ న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా, విఆర్ఓ నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పేసి. సో సిలబస్ ఏముంటుంది, అసలు పడుతుందా పడదా, ఎప్పుడు పడుతుంది, సో ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా మనకి. సో లెట్స్ సీ రిగార్డింగ్ దట్. సో మనకి ఇప్పుడు ఏంటి కన్ఫ్యూజన్స్ దేని గురించి ఉన్నాయి? ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఇప్పుడు పడుతుందా, అసలు ఏ ప్రాసెస్ తర్వాత పడుతుంది, ఎన్ని మంత్స్ తర్వాత పడుతుంది, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా. సో వెన్ టు స్టార్ట్ ప్రిపరేషన్, నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేయాలా లేకపోతే ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయాలా. సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి. సో కొన్నిటికి సొల్యూషన్స్ మనమే తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ ఈ రీసెంట్గా అంటే గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఒకటి ఉంది. ఏంటిది అంటే అది మన నోటిఫికేషన్ రిలేటెడ్ కాదు, కాకపోతే ఇన్సైడ్ వర్క్ జరుగుతుంది కదా ఆల్రెడీ రిక్రూట్ ఉన్న విఆర్ఓస్ని వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్కి వాళ్ళు వెళ్ళారు కదా. సో వాళ్ళని మళ్ళీ వాళ్ళ విఆర్ఓస్ మళ్ళీ వాళ్ళ పాత పొజిషన్స్కి రమ్మని వాళ్ళు అప్లికేషన్స్ అంటే పెట్టుకోమని చెప్పారనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని పెట్టుకోమని చెప్పారు. అంటే ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో. సో ఇది వాళ్ళ ప్రాసెస్ అంతా సపోజ్ ఈ 28th వరకే అయిపోతుంది అని ఉంది అనుకుందాం. సో ఈ వీళ్ళ ప్రాసెస్ అయిపోయి ఇదంతా అయిపోయి మన నోటిఫికేషన్ మనకి అంటే రిమైనింగ్ మిగిలిన పోస్టులలో నోటిఫికేషన్ రానికి మనకి ఒక కనీసం జనవరి మధ్యలో అయినా జనవరి ఎండింగ్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్. సో ఓకే ఈ జనవరి లాస్ట్కి వస్తుంది అనుకుందాం. సో నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మినిమం 1 month గ్యాప్ అయినా ఉంటుంది కదా నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి, లేకపోతే 2 months గ్యాప్ అయినా ఉంటుంది కదా. సో మనకి అక్కడ 1 month దొరుకుతుంది చదువుకోవడానికి, లేదా 2 months దొరుకుతుంది. అండ్ బిఫోర్ ఏంటి ఇప్పుడు మనకి 1 month ఉంది అంటే మనకి మినిమం చదువుకోవడానికి 3 months దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు టెన్షన్ పడని అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్స్ తీసేయండి, టెన్షన్స్ తీసేయండి, అన్నెసెసరీ స్ట్రెస్ పెట్టుకోకండి. సో మొన్ననే 2.5 years బ్యాటిల్ చేసి ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ గురించి స్ట్రెస్ తీసుకోకండి. సో అది నేను చెప్పాలనుకుంది. అండ్ ఓకే మ్యామ్ మేము అదంతా కాదు, మేము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం, సో ఏం చదువుకోవాలో చెప్పండి. సో ఎవరైతే చిల్లుండి నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం అనుకున్నారో ఓకే మీరు నోటిఫికేషన్ వచ్చినాక చదవడం స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేసామనుకున్నారో సో మీకు ఎట్లా సిలబస్ లేదు, నోటిఫికేషన్ లేదు, సో ఇక్కడ నుంచి చదవాలి. సో అది చూద్దాం ఒకసారి మరి. సో ఇది పాతది, సో ఇది ఓల్డ్, ఇప్పటిది కాదు 2000. సో ఇది పాతది. సో జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకున్నాను. సో పాత దాంట్లో ఏంటి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లో మనకేంటి మరి 150 మార్క్స్, ఎగ్జామ్ వచ్చేసి 150 minutes అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 questions ఉన్నాయి పాత నోటిఫికేషన్లో. కొత్త నోటిఫికేషన్లో డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయి, మరి ఏ చేంజెస్ ఉంటాయో మనకి తెలియదు. సో ఈ పాత నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఇదైతే మనకి ప్రతి కామన్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ కామన్ సిలబసే కదా మనకి. సో ఇదంటే ఇది చూడండి, దీంట్లో ఏంటి బేసిక్ ఇంగ్లీష్ 8th standard అంటే మొన్న మనం Group 3 రాసిన ఎగ్జామ్ స్టాండర్డే. సో మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, సో ఇవన్నీ మీరు ఓకే ప్రతి ఎగ్జామ్కి చదువుకునే. సో మరి ఇవి కూడా మనకి టీజీపీఎస్సీ ప్రతి నోటిఫికేషన్లో సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటి నుంచి చదువుకుందాం అనుకున్న వాళ్ళు రోజు మొత్తం కూర్చొని చదవకండి. సో ఆల్రెడీ మీరు పాత నోటిఫికేషన్స్కి వీటికి చదువుకొని ఉంటారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, మనకు అసలు చేంజ్ అవ్వని టాపిక్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. సో ఇది వచ్చే కొత్త నోటిఫికేషన్లో కూడా ఉంటుంది. సో మీరేం చేయండి, డైలీ ఒక 2 hours కూర్చోండి చాలు, అంతకన్నా ఎక్కువ కూర్చోకండి. సో ఓన్లీ విఆర్ఓ ఎగ్జామ్ రాస్తాం అనుకున్న వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి మీ రొటీన్ వర్క్ చేసుకోండి, బయట ఏమన్నా ఎంప్లాయీస్ ఉంటే వర్క్ చేసుకోండి, లేకపోతే ఇంకేదన్నా చూసుకోండి. డైలీ 2 hours చదవండి. ఈ 1 month ఏం ఫినిష్ చేయండి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఫినిష్ చేయండి. సో ఇదైతే మీకైతే ప్రతి ఎగ్జామ్కి ఉంటుంది. సో ఇదైతే చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు కదా.
సో ఇది చదవడం స్టార్ట్ చేయండి, ఇప్పుడు చదువుదాం అనుకున్న వాళ్ళు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, ఇంకా ఫస్ట్ పాలిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు, మనకి ఈ నోటిఫికేషన్ విఆర్ఓ కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ ఇవి ఫినిష్ చేయండి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఫినిష్ చేయండి. సో అది ఒకటి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఫినిష్ చేసే వరకు మీకు ఏమవుతుందంటే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చినాక మనకి యాక్చువల్ సిలబస్ వచ్చేస్తుంది కదా. సో సిలబస్ వచ్చినాక సిలబస్ ప్రకారం చదువుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఒక హెడ్డింగ్ అయిపోయినట్టు ఉంటుంది, ప్లస్ మీరు చిల్గా ఇప్పటివరకు అంటే స్ట్రీక్ మిస్ అవ్వనట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇంకేంటిది అంటే ప్రతి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేది మనకి కరెంట్ అఫైర్స్. సో ఇది మర్చిపోకుండా ఫాలో అవ్వండి. సో నోటిఫికేషన్ వచ్చే వరకు మీ వర్క్ ఏంటి, పేపర్ నుంచి చదువుకుందాం అనుకున్న వాళ్ళు తెలంగాణ హిస్టరీ ఫినిష్ చేయండి, తెలంగాణ మూమెంట్ ఫినిష్ చేయండి. మెల్లిమెల్లిగా కొంచెం చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని చిన్నగా చదువుకుంటూ పోండి. పంచాయత్ రాజ్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్ ఫినిష్ చేయండి, కరెంట్ అఫైర్స్ టచ్లో ఉండండి. అంతే, ఇంక ఎక్స్ట్రా ఏం చదవకండి, ఎక్కువ ఏం ముట్టుకోకండి. కావాలంటే ఇవి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు, మనకి ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది కదా, ఏంటి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ వస్తుంది కదా, దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈస్ ది థింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఐ విల్ ఆన్సర్ దెమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తీసేయండి. అంటే బాగా టెన్షన్ పడుతున్నాను, నాకు చాలా డిఎమ్స్ వచ్చాయన్నమాట, మ్యామ్ ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా ఏంటి, గ్రూప్ 2 గ్రూప్ 3 మళ్ళీ నోటిఫికేషన్ విఆర్ఓ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్లీజ్ స్ట్రెస్ తీసుకోకండి, అవి వస్తూనే ఉంటాయి. ఈ విఆర్ఓ అయితే జనవరిలో వస్తుంది అన్నారు, వస్తే హ్యాపీ, లేకపోతే చూద్దాం. ఇంకా ఏంటి, టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అయిపోయినాకనే వస్తుంది, అది పక్క. ఎస్సీ వర్గీకరణ అయిపోయినాకనే వస్తుంది కాబట్టి దానికి కూడా టైం పడుతుంది. సో అప్పటి వరకు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇంకా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని చూసుకోండి. సో చిల్ ఉండండి ప్లీజ్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బాయ్.